ప్రార్థన. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం పేరట మరి ప్రకాష్ గారు మోనిషా గారిని దీవించిన కుమార్తెకు మహిమ అని దేవుని మందిరంలో నామకరణం చేస్తున్నాడు. అందరూ చప్పలు కొట్టి దేవుని అందరూ గుడిహస్తాలు బిడ్డవైపు చాపండి. మరి ప్రార్థన చేద్దాం. గుడిహస్తాలు చాపండి, బిడ్డ బ్లెస్ చేస్తూ స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, సకలాశీర్వదలకు కానుభూతుడా, జీవం కలిగిన తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభువా. ఆశ్చర్యకరుడిగా, ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా, బలవంతుడైన దేవుడిగా, సమాధానకర్త గొప్పదిగా ప్రభు మా జీవితాలు మీరు మాకు తోడేయండి. ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. ఇదిగో నాయన ప్రియులు దీపాటి మూర్తి గారిని, పద్మ గారిని దీవించి అనుగ్రహించిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. రెండో కుమారుడు ప్రకాష్ని మరి ప్రభు మనుష్యాన్ని జతపరిచి నాయన ఇదిగో ప్రభు ఒక చక్కటి కుమార్తెను ఆయన 12 బిడ్డను ప్రభు మీరు అనుగ్రహించారు. గడిచిన మరి ప్రభు డిసెంబర్ నెల 31వ తారీఖున ప్రభు ఈ బిడ్డకు నాయన మీరిచ్చిన ప్రభు ఈ యొక్క మరి నూతన జీవితం బట్టి ప్రార్థిస్తున్న తల్లి గర్భం నుండి క్షేమంగా బయట తీసుకొచ్చారు. వందనాలు ప్రభు. తల్లికి బిడ్డకు ఆరోగ్యము క్షేమము అనుగ్రహించారు. అందరి బట్టి వందనాలు. ఇదిగో నాయన ఈ సమయాన్ని ప్రభు దేవుని మందిరంలో దేవుని బిడ్డలందరి సమక్షంలో తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకు మహిమాని నామకరణం చేస్తున్నాం. ఈ దినం నుంచి ప్రభు ఈ బిడ్డ నాయన దేవుని దయందును మనుషుల దయందును నాయన ఇదిగో ప్రభు మరి తండ్రి వయస్సునందు జ్ఞానం నందు ఎదిగి వర్తిల్లటానికి సహాయం చేయండి. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారు అంటున్నావు ప్రభు. సమూయేలు చిన్ననాటి నుండి ఎలాగ ఎదిగాడు, బాలుడైన యేసయ్య ఏ రీతిగా ఎదిగాడు, ఆ రీతిగా ప్రభు ఈ బిడ్డ ఎదగటానికి సహాయం చేయండి. ఈ బిడ్డను ప్రభు దైవ క్రమంలో ప్రార్థన భయభక్తులు ఎలాగ నేర్పించాలో తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానము ఆలోచన దయచేయండి ప్రభు. ఇదిగో నేను ఈ సమయాన ప్రభు సంఘం అంతయు కూడా వారి కుడి హస్తాలు చాపి ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నారు. అంతకంటే మించి పరమ నుండి మీ దీవెన ఆశీర్వదన బిడ్డపై అనుగ్రహిస్తుంది. మీ స్తుతులు చెల్లిస్తూ ఇదిగో ప్రభు బిడ్డను బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ నాయన బిడ్డల కృతజ్ఞతగా మీ మందిరానికి ఒక ప్రభు ప్లాస్టిక్ తీసుకొచ్చి ఉన్నారు. ఆ వస్తువును కూడా నీ మందిరంలో మేము చక్కగా ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని మరి ముఖ్యంగా మూర్తి గారు పద్మ గారికి ఇచ్చిన కుటుంబం అంతటినీ నేను ఇదిగో ప్రభు మరి బహుగా ఆశీర్వదించమని 30 అరుణతులు 100 దీవించమని మా రక్షకుడైన మన మరి మోనిషా గారి తల్లి గారిని బట్టి వందనాలు ప్రభు. తండ్రి గారిని బట్టి వందనాలు. వారి అన్నదమ్ముల అక్షలను బట్టి ప్రకాష్ గారికి ఇచ్చిన అన్నయ్య గారు ప్రబోధుడు గారు మరి ప్రభు వశిష్ఠుని బట్టి వీరందరిని బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య కృపగల నామములో ప్రార్థన పొందుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను త్రియేక దేవుని ప్రభుత్వం నడిపించుగారు. థ్యాంక్ యూ.